ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ పార్ట్ 1. ఈ స్ట్రాటజీ యూజ్ చేయటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీని మీరు డైలీ టైం ఫ్రేమ్లో మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఈ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ మీకు డైలీ టైం ఫ్రేమ్లో వస్తేనే మీరు ట్రేడ్ తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఈ స్ట్రాటజీని ఈక్విటీ సెగ్మెంట్లోనే యూజ్ చేయండి. ఇంట్రాడేకి యూజ్ చేయకూడదు. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్కి మాత్రమే యూజ్ చేయండి. ఆప్షన్స్లో దీనిని యూజ్ చేయొద్దు. ఎవరికైనా ఆప్షన్స్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మా దగ్గర హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నవి. వాటిని ఈ స్ట్రాటజీతో మిక్స్ చేసి మీకు సపరేట్గా ట్రైనింగ్ ఇస్తాము. ఎందుకంటే ఆప్షన్స్ అనేది ఎంత రిస్కీ సెగ్మెంటో మీ అందరికీ కూడా తెలిసిందే. నెక్స్ట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే రావాలి. అప్పుడు మాత్రమే విన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనకు సపోర్ట్లో వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ రెసిస్టెన్స్లో కూడా ఫామ్ అవుతుందో ఆపోజిట్లో, అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటుంటాం. సిగ్నల్ క్యాండిల్ లో వచ్చేసి ఈ స్ట్రాటజీకి స్టాప్ లాస్ అనమాట. అంటే మనం చాలా తక్కువ స్టాప్ లాస్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఎక్కువసార్లు మనకి స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనకు సక్సెస్ అయినప్పుడు వచ్చేటువంటి రివార్డ్ రేషియో అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఇబ్బంది పడే అంశమైతే ఏమీ ఉండదు. మీరు ఈ ప్యాటర్న్ని అంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని చార్ట్స్లో వెతకాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. సో నేనేం చేశానంటే కొన్ని స్క్రీనర్స్ని క్రియేట్ చేశాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఈ వీడియో మధ్యలో ఆ స్క్రీనర్స్ని కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఈ స్క్రీనర్స్ని మీరు మార్కెట్ టైంలో చెక్ చేయకండి. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మాత్రమే చెక్ చేయండి. అప్పుడు మాత్రమే మనకు ఆ రోజువి అంటే మనం ఏ రోజైతే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో చెక్ చేస్తున్నామో ఆ రోజు ఏ స్టాక్స్లో ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయో అవి మనకు తెలుస్తాయి అన్నమాట. ఇది ఇంతకుముందు చెప్పిన పాయింటే. ఆప్షన్స్లో ఎవరైనా దీన్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా తెలిసి ఉండాలి. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దాని గురిలో మేము మీకు సపరేట్గా ట్రైనింగ్ ఇస్తాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బిగినర్స్ కోసం వాట్ ఈజ్ ఏ క్యాండిల్ స్టిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. క్యాండిల్ స్టిక్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్, సెకండ్ వన్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్. ఓపెన్ కన్నా క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే దానిని బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అంటారు. గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే బేరిష్ క్యాండిల్ అంటే ఓపెన్ కన్నా క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటారు. దాన్ని మనం రెడ్ కలర్లో రిప్రజెంట్ చేయడం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ స్టిక్స్ని షాడోస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రీన్ ఆర్ రెడ్ కలర్ ఉన్నది బాడీ అనమాట, క్యాండిల్ స్టిక్ బాడీ. దాని పైన కింద ఉన్న ఆ సన్నటి లైన్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిక్స్ అంటారు, లేకుంటే షాడోస్ అంటారు. ఇంకా టెక్నికల్గా మాట్లాడాలి అంటే రిజెక్షన్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. మనం ఈ స్ట్రాటజీలో యూజ్ చేసేది సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. ఆ ప్యాటర్న్ పేరు వచ్చేసి హ్యామర్. ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఎన్ని రకాలుగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సపోర్ట్లో ఫామ్ అయినప్పుడు మనం ఎలా ట్రేడ్ చేస్తాము, రెసిస్టెన్స్లో ఫామ్ అయినప్పుడు ట్రేడ్ చేస్తామా చేయమా, ఇవన్నీ కూడా మనం ఈ స్ట్రాటజీలో చూద్దాం. హ్యామర్ క్యాండిల్ స్టిక్ చూడటానికి మనకు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వీటిలో కూడా బుల్లిష్ ఉంటాయి, బేరిష్ ఉంటాయి. అంటే ఈ గ్రీన్ రెడ్ కలర్స్లో మనం కలర్ని పట్టించుకోమండి. కలర్తో మనకి సంబంధం లేదు. ఇంకా వీటి షేప్ ఎట్లా ఉంటుందంటే అప్పర్ షాడో సైజు అసలు ఉండకూడదు, ఉన్నా కానీ కొంచెమే ఉండాలి.
నెక్స్ట్ బాడీ అని చెప్పాను కదా, ఈ గ్రీన్ ఆర్ రెడ్ కలర్లో కనిపిస్తున్న బాడీ ఉంది కదా, బాడీ కూడా చిన్నగా ఉండాలి. లోయర్ షాడో ఆర్ లోయర్ స్టిక్ అనేది మాత్రం చాలా పెద్దగా ఉండాలి. ఎంత పెద్దగా ఉండాలి అంటే ఈ బాడీ హైట్ కన్నా కూడా 3 times కన్నా ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ని మనం ఏమైనా పిలుస్తామంటే హ్యామర్ క్యాండిల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ క్యాండిల్ స్టిక్ ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే మనకు సపోర్ట్లో ఫామ్ అవ్వాలి. సపోర్ట్లో ఫామ్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. నేను ఇది మీకు చార్ట్లో కూడా చూపిస్తాను, బ్యాక్ టెస్ట్ కూడా డిఫరెంట్ స్టాక్స్లో చేసి చూపిస్తాను. ఈ చార్ట్లో మీరు గమనించినట్లయితే హ్యామర్ క్యాండిల్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది. డౌన్ ట్రెండ్లో అంటే మీనింగ్ ఏంటంటే మనం చూసేది డైలీ టైం ఫ్రేమ్. ఈ డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా 2 to 3 days నుంచి ఏదైనా ఒక స్టాక్ పడుతూ వస్తుందనుకోండి, ఆ పడుతూ వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డే ఈ హ్యామర్ క్యాండిల్ని అంటే ఈ క్యాండిల్ హైని నెక్స్ట్ డే ప్రైస్ బ్రేక్అవుట్ అయింది అంటే ఖచ్చితంగా ఆ స్టాక్ పెరుగుతుంది అని అర్థం అన్నమాట. అయితే ఇలా ఏదైనా స్టాక్లో మీరు ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి ఏం చెక్ చేసుకోవాలంటే ఆ స్టాక్ ఫండమెంటల్స్ను కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ అంటే నేను చెప్పేదైతే న్యూస్ అండి. కంపెనీ ఫండమెంటల్స్ మొత్తం మనం చదవాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది. న్యూస్ చూడండి. ఏదైనా ఒక స్టాక్ న్యూస్లో ఉండి నెగిటివ్ న్యూస్ ఉంది అనుకోండి, అలా పడుతున్నప్పుడు ఇలాంటి హ్యామర్ ఫామ్ అయినా మనకు పెద్ద ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ నడిచి అంటే ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాకే ఏదైనా ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ నడవటం వల్ల కానీ టెంపరీ న్యూస్ ఏదైనా వచ్చి స్టాక్ ఇలా డౌన్ ట్రెండ్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు కానీ ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డే ఈ హ్యామర్ హై బ్రేక్ అయినప్పుడు మనకు స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామంటే హ్యామర్ క్యాండిల్కి లోలో స్టాప్ లాస్ పెడతాం. అంటే ఒకవేళ బ్రేక్అవుట్ అయినా కానీ పైకి వెళ్లకుండా స్టాక్ ప్రైస్ మళ్ళీ తగ్గుతూ వచ్చిందనుకోండి, ఎంతవరకు మనం దాన్ని బేర్ చేయొచ్చు అంటే ఓన్లీ ఆ లో బ్రేక్ అయ్యే వరకే మనం వెయిట్ చేయొచ్చు అనమాట. లేదు అనుకోండి ఒక 2% పెట్టుకోండి. ఒకవేళ అది పెద్దగా ఉందనుకోండి, అంటే ఒక్కోసారి ఈ క్యాండిల్ స్టిక్స్లో 3%, 4% కూడా ఉంటాయి. అంత లాస్ని మనం బేర్ చేయలేమండి. మళ్ళీ అదంతా రికవరీ కావటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. సో లో కావచ్చు అంటే స్టాప్ లాస్ అనేది ఈ సిగ్నల్ క్యాండిల్ లో కావచ్చు, లేకుంటే 2%, అంతకన్నా ఎక్కువైతే మీరు స్టాప్ లాస్ని పెట్టద్దు. ఇది ఇంతకుముందు నేనైతే చాలా రీసెర్చ్ చేశాను ఈ క్యాండిల్ స్టిక్ మీద. charting.comలో నేను ఒక స్క్రీనర్ని కూడా దీనికి తయారు చేశాను. ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా కంపల్సరీ మీరు చూడండి. ఆ స్క్రీనర్లో ఏమవుతాయంటే ప్రతిరోజు కూడా ఈ హ్యామర్స్ ఏ స్టాక్స్లో ఫామ్ అవుతున్నాయో మనకి ఆ స్క్రీనర్ చూపిస్తుంది అనమాట. ఆ ఫామ్ అయిన చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే అది సపోర్ట్లో వచ్చిందో, రెసిస్టెన్స్లో వచ్చిందో, లేకుంటే ఏదైనా ప్యాటర్న్ మిడిల్లో వచ్చిందో మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే స్క్రీనర్ ఏం చేస్తుందంటే జస్ట్ షేప్ను మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది, కానీ అది సపోర్ట్లో వచ్చిందా రెసిస్టెన్స్లో వచ్చిందా అనేది మనకు స్క్రీనర్ చెప్పదనమాట. ఓకే, సపోర్ట్లో వచ్చిన తర్వాత చెప్పాను కదా, నెగిటివ్ న్యూస్ ఆ స్టాక్కి కంపల్సరీ ఉండకూడదు. 100% ఏ నెగిటివ్ న్యూస్ కూడా దానికి ఉండకూడదు. ఉండకుంటే మాత్రం మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్రాడేకి పనికిరాదు, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి ఇంట్రాడేకి ఇది పనికిరాదండి. మనం స్వింగ్ ట్రేడింగ్కే యూజ్ చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ అంటే మినిమం ఒక 5% ప్రాఫిట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. లాస్ సైడ్ వచ్చేసరికి 2% లాస్ వస్తే తీసేసుకోవాలి. ఒకవేళ 5% దాటి కూడా స్టాక్ పోతుందనుకోండి, మీ ఇష్టం, దాన్ని ట్రైల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది హ్యామర్ క్యాండిల్ అని ట్రేడ్ చేసేటువంటి పద్ధతి అన్నమాట. తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్. దీని మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు మీరు హ్యామర్ని చూశారు. ఆ హ్యామర్లో బాడీ పార్ట్ అనేది పైన ఉంది, కింద విక్ అనేది చాలా పెద్దగా ఉంది, హ్యామర్ షేప్లో ఉంది. దాన్ని మనం హ్యామర్ అంటున్నాము. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే దానికి రివర్స్లో ఉంటుంది. అంటే ఈ అప్పర్ షాడో పెద్దగా ఉంటుంది, లోయర్ షాడో ఉండటం కానీ అసలు లేకపోవటం కానీ ఉంటుంది. నెక్స్ట్ బాడీ అనేది సేమ్ చిన్నగా ఉండాలి. బాడీ హైట్తో కంపేర్ చేసుకుంటే ఈ అప్పర్ షాడో అనేది మనకు 3 times అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ట్రీట్ చేస్తాం. ఇది కూడా మనకు వచ్చేసరికి
అప్ ట్రెండ్లో ఎక్కడైనా కనిపించింది అనుకోండి, సపోజ్ మనం స్టాక్ వచ్చేసి ఒక ర్యాలీ చేస్తూ వచ్చింది. ర్యాలీ అంటే ఒక 3 days 4 days కంటిన్యూగా పెరుగుతూ వచ్చేసి మార్కెట్ పెరిగిన తర్వాత ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మీకు ఫామ్ అయింది అనుకుందాం. అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచి స్టాక్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనిని మనం ఎలా యూస్ చేసుకోవాలంటే, ఇక పడిపోతుంది కదా అనేసి మనం ఫ్యూచర్ సేల్ చేయటము, ఇంకా ఏదో ఆప్షన్స్ ట్రేడ్ చేయటం అలాంటి పనులు ఏమి చేయకూడదండి. మనం ఆల్రెడీ ట్రేడ్లో ఉంటే దీని దగ్గర అంటే ఈ రకమైన ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయితే, ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ కాగానే వెంటనే మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతామండి. అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జిట్ పాయింట్. అంటే మీరు టార్గెట్ 5%, 7%, 10% అలా పెంచుకుంటూ వెళ్ళిపోండి, ట్రైల్ చేస్తూ వెళ్ళండి, నో ప్రాబ్లం. కాకపోతే ఎప్పుడైనా మీరు ఈ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్వింగ్ ట్రేడింగ్లో ఇలాంటిది ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ ఏదైనా ఫామ్ అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే కొంతమంది అంటుంటారు, ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిన తర్వాత మేము ఫ్యూచర్ సేల్ చేస్తామంటుంటారు, తర్వాత కొంతమంది కాల్ సేల్ చేస్తామంటుంటారు, లేకుంటే పుట్ని బై చేస్తామంటుంటారు. అలా కూడా చేయొచ్చండి, కానీ చాలా రిస్క్ ఉంటుందన్నమాట. F&O సెగ్మెంట్లో ఉన్నంత రిస్క్ మీకు ఈక్విటీలో ఉండదన్నమాట. సో ఎవరైనా F&O సెగ్మెంట్లో దీనిని అంటే ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ని మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మా దగ్గర హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇంత వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయితే దీన్ని F&Oలో ఎలా ట్రేడ్ చేయాలో మీకు మేము సపరేట్గా నేర్పిస్తామండి. కానీ మీరు సొంతగా మాత్రం దీన్ని F&Oలో వాడద్దు. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే ఓన్లీ రన్నింగ్ ట్రేడ్ ఏదైనా ఉంటే ఎగ్జిట్ అవ్వటానికి మాత్రమే మీరు దీన్ని యూజ్ చేయండి. ఇన్వర్టెడ్ హ్యామర్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయితే దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలుస్తారు. కానీ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడైతే మనకు అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుందో, అంటే ఒక 4-5 days కంటిన్యూగా ర్యాలీ అయిన తర్వాత ఫామ్ అవుతుందో, అప్పుడు దాన్ని మనం షూటింగ్ స్టార్ అని చెప్పి పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ షూటింగ్ స్టార్ ఎప్పుడైతే మనకు అప్ ట్రెండ్లో కనిపిస్తుందో అప్పుడు మన స్వింగ్ ట్రేడ్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ మన ప్రాఫిట్ తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిందే, ఒకవేళ షూటింగ్ స్టార్ వచ్చినప్పుడు మీరు F&O సెగ్మెంట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీలో సెల్లింగ్ని మనం డెలివరీ చేయలేం కాబట్టి, చేస్తే కంపల్సరీ ఫ్యూచర్ సెల్ అయినా చేయాలి, కాల్ని సెల్ అయినా చేయాలి, లేకుంటే పుట్ని బై అయినా చేయాలన్నమాట. ఇప్పటి వరకు థియరీ పార్ట్ చూసామండి, అంటే వాట్ ఈజ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది చూసాము. ఇప్పుడు ప్రాక్టికల్లోకి వద్దాం. అంటే ఈ హ్యామర్ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా సెట్ చేసుకోవాలి, టార్గెట్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనకు డైలీ ఏ స్టాక్స్లో ఈ హ్యామర్ ప్యాటర్న్ వస్తుంది, మనం ప్రతి స్టాక్ను కూడా చూడలేము, అంత టైం కూడా మనకి ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఏ స్టాక్స్లో హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయిందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికి మనం యూజ్ చేయాల్సిన వెబ్సైట్ ఏంటంటే charting.com. ఇది ఫ్రీ వెబ్సైట్. మన స్ట్రాటజీకి దీనికి సబ్స్క్రిప్షన్ పే చేయాల్సినంత అవసరం ఏమీ లేదనమాట. ఈ సైట్లోకి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఇక్కడ పైన టాప్ మెనూలో చూడండి, మీరు స్క్రీనర్స్ అని ఒక లింక్ ఉంది. ఈ లింక్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 సెర్చ్ బాక్స్ వస్తాయి. సెకండ్ సెర్చ్ బాక్స్ వచ్చేసి సెర్చ్ స్క్రీనర్స్ అనమాట. ఇక్కడ నేను నా స్క్రీనర్ని సెర్చ్ చేస్తున్నాను, స్టాక్ రిషి హ్యామర్ అని సెర్చ్ చేస్తున్నాను. చాలా స్క్రీనర్స్ ఉంటాయి, వాటిని మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన స్ట్రాటజీకి అవసరమైనది ఒకే ఒక స్క్రీనర్ ఉంటుంది. ఈ సెర్చ్ రిజల్ట్స్లో కూడా చూడొచ్చు, ఒకటే రిజల్ట్ వస్తుందండి, స్టాక్ రిచ్ హ్యామర్. దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఫిల్టర్స్ నేను ఆల్రెడీ సెట్ చేసి ఉంచానండి. డైలీ టైం ఫ్రేమ్లో ఎప్పుడెప్పుడు అంటే ఏ స్టాక్స్లో మనకు
హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో దాన్ని నేను స్క్రీన్ చేసుకోవటానికి ఇక్కడ ఫిల్టర్స్ నేను ఆల్రెడీ కోడింగ్ అంతా రాసి ఉంచాను. నేను ఎక్కడ చెక్ చేస్తున్నానంటే అన్ని స్టాక్స్లో చెక్ చేయటం లేదు. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే కొంతమంది ఓన్లీ ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేసి మీరు ఓన్లీ ఫీచర్స్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. నేను నిఫ్టీ 500 తీసుకుంటున్నాను. క్యాష్ అని పెడితే అన్నీ వచ్చేస్తాయండి. టోటల్గా మనకు ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన సైట్స్ అన్నింటిలో కూడా ఎక్కడ ఫామ్ అయిందో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నిఫ్టీ 500 దాటి వెళ్ళకండి మీరు బిగినర్స్ అయితే. ఓకేనా, ఇది నిఫ్టీ 500 తీసుకొని నేను రన్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. నిన్న నాకైతే ఏమీ రాలేదండి. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి నిన్న ఫ్రైడే అయితే ఏమీ రాలేదు. బట్ వదిలేయండి, రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. వస్తే మనం నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకుంటాం. అంటే ఫ్రైడే వచ్చిందనుకోండి, మండే రోజు మనం ట్రేడ్ చేసుకుంటాం. సో బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి, ఫ్యూచర్ నేను చూపించలేను కాబట్టి ప్రీవియస్గా మనకు ఏ స్టాక్స్లో ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఇక్కడే మనకు chartings.com అనేది చూపిస్తూ ఉంటుంది. చాలా మంచి వెబ్సైట్ అండి. రీసెర్చ్ చేసే వాళ్ళకు చాలా ఒక గిఫ్ట్ లాంటిది అనమాట ఈ వెబ్సైటు. చూడండి, బ్యాక్ టెస్ట్ హిస్టరీ 9 మంత్స్ అని ఉంది. 9 మంత్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ 9 మంత్స్లో నిఫ్టీ 500లో ఏ ట్రేడింగ్ డే రోజున మనకు ఏ స్టాక్స్లో ఆ ఫామ్ అయింది, ఆ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు స్టాక్స్ నేమ్స్ ఏమి రావు, బట్ డేట్స్ వస్తాయి. చూడండి, కింద డేట్స్ వస్తాయి. ఎప్పటి నుంచి అంటే మ్యాక్స్ ఇది November 7th నుంచి చూపిస్తుంది. November 7th నుంచి June 27th వరకు కూడా చూపిస్తూ ఉందండి ఇది. ఓకేనా, సో ఈ 9 మంత్స్లో ఎప్పుడెప్పుడు ఏ స్టాక్లో హ్యామర్ ప్యాటర్న్ వచ్చిందో ఇది చెప్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఇంతకంటే 9 మంత్స్ కంటే ఇంకా ఎక్కువ మీరు చేయాలి అనుకోండి, అంటే 9 years మ్యాక్సిమం కూడా మనం బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. ఎప్పుడంటే వాళ్ళకు సబ్స్క్రిప్షన్ పే చేస్తే, అంత అవసరం ఏమి లేదు. జస్ట్ చెప్తున్నాను, ఆ ఛాన్స్ ఉంది. ఎవరైనా మీకు టైం ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటాను నేను, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మీద బ్యాక్ టెస్ట్ చేసుకుంటాను అనే వాళ్ళ కోసం చెప్తున్నాను. కానీ మీకు అంత అవసరం లేదండి. ఈ 9 మంత్స్లో ఇవి చేయడానికే మనకు చాలా టైం పడుతుంది. అంటే ఇవి బ్యాక్ టెస్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తూ వద్దామండి. మనకు June 27th మనకు ఒకటి వచ్చిందండి. 27th ఒక స్టాక్ వచ్చింది. ఏ స్టాక్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ మహా బ్యాంక్ అనేటువంటి ఒక స్టాక్ వచ్చిందనమాట. దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయిందండి? June 27th. ఇది డేట్ అండి. ఇక్కడ మీకు నేను హైలైట్ చేసి చూపించేది డేట్ అనమాట. డేట్ మీరు చూసుకున్నట్టయితే 27th June వచ్చింది. 28th పెరిగిందండి. ఎప్పుడు ఇస్తుంది అంటే అది కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడైతే ఈ హ్యామర్ ప్యాటర్న్ హై బ్రేక్ అవుతుందో నెక్స్ట్ డే, అంటే ఆ రోజు ట్రేడింగ్ డే అయిపోయిన తర్వాతే మనకు తెలుస్తుంది ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ వచ్చిన విషయం. నెక్స్ట్ డే మనకు ఈ హై బ్రేక్ అయిందనుకోండి, మనకు ఎంట్రీ తీసుకున్నట్టే. ఇంకా నెక్స్ట్ ఎస్ఎల్ ఎప్పుడంటే ఇప్పుడండి. ఎస్ఎల్ అంటే ఈ లో బ్రేక్ అయినా లేకుంటే 2% లాస్ ఏది ముందు వస్తే అది, అంటే లో ముందు బ్రేక్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. లేకుంటే 2% లాస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ముందే లో బ్రేక్ కాకముందే మనకు 2% లాస్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? ఎగ్జిట్ అయిపోతాం ఉంటుంటాం. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఈ 27th మీకు చెక్ చేసి చూపించలేను. తర్వాత ఫ్యూచర్ నేను చెప్పాను, ఫ్యూచర్ చెక్ చేసి చూపించలేను. నేను ప్రీవియస్ స్టాక్స్ తీసుకుంటాను. ప్రీవియస్ స్టాక్స్ తీసుకోవటం అంటే ఈ 9 మంత్స్లో బిఫోర్ వచ్చి ఉంటాయి కదా వేరే స్టాక్స్. నేను ఇక్కడ ఆల్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే నేను ఇంతకుముందు స్టాక్ని ఆ డేట్ని క్లిక్ చేస్తే ఈ లిస్ట్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వచ్చింది May 10th చాలా వచ్చాయండి స్టాక్స్. అంటే గ్రాఫ్ బార్ అనేది ఎక్కువ హైట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ స్టాక్స్ వచ్చినట్టు. జనరల్గా ఎక్కువ స్టాక్స్ వచ్చినప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సెక్టర్ అంతా కూడా లేకుంటే ఆ మార్కెట్ అంతా కూడా అప్పటికి అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నట్టు అనమాట. ఎక్కువ స్టాక్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో మనకు ఉన్నట్టు అనమాట. నేను ఇక్కడ May 10th తీసుకుంటున్నాను. May 10th కూడా చాలా స్టాక్స్ వచ్చాయండి. నేను అన్ని టెస్ట్ చేసి చూపించలేను, ఈ డేట్స్ అన్ని, ఈ స్టాక్స్ అన్ని. నేను కొన్ని టెస్ట్ చేసి చూపిస్తాను, రిమైనింగ్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలా స్టాక్స్ వచ్చాయండి May 10th. 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. డాక్టర్ రెడ్డి, దీన్ని మనం బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలో మీకు చూపిస్తాను. May 10th ఇది May 10th అండి. పైన డేట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ కనిపిస్తుందని చెప్పాను మీకు. May 10th ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఇది హ్యామర్ క్యాండిల్ అండి.
ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఏమైపోయింది, మనకు ఎంట్రీ వచ్చేసింది. ఎందుకు ఎంట్రీ వచ్చిందని చెప్పాను నేను, ఈ హై బ్రేక్ అయిపోయింది. తీసుకుంటాం, 1 డే వెయిట్ చేసాం, 2 డే 3 డే 4th డే ఏమైపోయిందంటే లో కూడా బ్రేక్ అయిపోయింది. 4th డే లో కూడా బ్రేక్ అయింది, అంటే మనకు ఎస్ఎల్ హిట్ అయిపోయిందండి. ఓకేనా. సో ఇది ఈ ఎంట్రీ అనేది మనకు ఫెయిల్ అయింది. ఏ స్ట్రాటజీ కూడా 100% సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఇంతవరకు ఎక్కడా లేదు, అది మీకు తెలిసిన విషయమే. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ని చూద్దాం అదే డే. ఎంఆర్ఎఫ్ తీసుకుందాం. ఎంఆర్ఎఫ్లో మే 10th మనకు వచ్చేసి హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. ఎంట్రీ నెక్స్ట్ డే వచ్చేసింది, ఎందుకంటే హై బ్రేక్ అయిపోయింది కదా. హై బ్రేక్ కాగానే మనం ఎంట్రీ వచ్చేసింది. ఇక్కడ ఎస్ఎల్ మార్క్ చేస్తున్నాను, బట్ ఎస్ఎల్ ఏం హిట్ ఏం కాలేదు ఇది. ఇక మనకు ఎగ్జిట్ కూడా వచ్చేసిందండి. ఎగ్జిట్ ఎప్పుడు తీసుకుంటామంటే మనం 2% ఎస్ఎల్కి ఎప్పుడైనా 4% టార్గెట్ ఉంటుంది. 2% ఎస్ఎల్కి 4% టార్గెట్ ఉంటుంది. కానీ 4% కంటే ముందు ఎప్పుడైనా సరే మనకు ఈ షూటింగ్ స్టార్ అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది అప్ ట్రెండ్లో కనిపిస్తే దాన్ని షూటింగ్ స్టార్ అంటారని చెప్పాను. ఈ షూటింగ్ స్టార్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే ఈ షూటింగ్ స్టార్ లో బ్రేక్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనం తీసేస్తామండి. షూటింగ్ స్టార్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది షూటింగ్ స్టార్లో. అంటే మన ప్రాఫిట్ ఎంతో కూడా ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేయొచ్చండి, చాలా ఈజీ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ $27,825లో ఎంట్రీ తీసుకున్నాము. మన ఈ లో ఎంత ఉందండి, 1,30,135లో మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అవుతాం. పర్సంటేజ్ ఇక్కడ మనకి ఎక్కువ రాదు. ఎందుకు రాదు అంటే ఎప్పుడైనా మనం స్టాక్స్ని 5,000 కంటే తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్ట్రాటజీకి అయినా, ఈ స్ట్రాటజీ అనే కాదు. ఎందుకంటే అంతకంటే పెద్ద స్టాక్స్లో అంత వాల్యూమ్స్ ఏం నడవండి, అంత ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వు అనమాట. అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉండదు వాటిలో. సరే మనం ఏం చేస్తామంటే ఓన్లీ 5,000 బిలో, ఇంకా అలా అని చెప్పేసి 10 రూపీస్ 15 రూపీస్ స్టాక్స్ కూడా పట్టించుకోం. ఒక 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్న స్టాక్స్నే తీసుకుంటాం. 100 to 5,000 మధ్యలో ఉన్న స్టాక్స్నే తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు మీకు, ఒక్కొక్క స్టాక్ ప్రైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఒకవేళ 10 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి, చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, సక్సెస్ అయ్యి ఒక పెద్ద స్టాక్స్లో ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, ఈ ప్రాఫిట్ అంతా అటు వెళ్ళిపోతుంది కదా అని ఒక డౌట్ మీకు రావచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటామండి. ఏ స్టాక్ అయినా సరే పర్ స్టాక్ ఒక 10,000 అనుకోండి. ఆ స్టాక్లో హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ కానీ 10,000 మీరు ఇన్వెస్ట్ చేసేయాలి అంతే. ఆ స్టాక్ ప్రైస్ ఎంతన్నా ఉండనండి, మీకు సంబంధం లేదు. 5,000 అంటే మీకు 2 షేర్సే వస్తాయి. అదే 100 రూపీస్ అనుకోండి, 1,000 షేర్స్ వస్తాయి. సో ఇట్లా ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు స్టాక్ పెద్దదైనా చిన్నదైనా మీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, మీకు వచ్చే ఆ పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ రాదనమాట. సో అలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే. ఎంఆర్ఎఫ్ తర్వాత వచ్చి ఈ ఎన్సిసి ఉంది. ఈ ఎన్సిసిలో ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకు మే 10th హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ కొంచెం ఒక చిన్న లాజిక్ని యూజ్ చేయాలండి, ముందు లైన్ డ్రా చేయట్లేదు నేను. కానీ నెక్స్ట్ డే చూడండి ఎంట్రీ రాలేదండి, తీసుకోకూడదు ఈ స్టాక్ని. నెక్స్ట్ డే మనకు 13th ఇది మే 10th అనుకోండి. మే 10th తర్వాత మే 13th అంటే 11th 12th హాలిడేస్ ఉన్నాయి. మనకు ఎంట్రీ రాలేదు, అంటే ఈ హై బ్రేక్ కాలేదు. ఇంకొక విషయం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇది కూడా హ్యామర్ ప్యాటర్నే. 10th రాలేదు, ఓకే 10th హ్యామర్ వచ్చింది. మనకు 13th ట్రేడ్ రాలేదు, బట్ 13th ఏమొచ్చిందండి, హ్యామర్ ప్యాటర్న్ మళ్ళీ ఫామ్ అయింది. సో మనం ఏం చేస్తామంటే 14th ఈ హై బ్రేక్ అవుతుందా లేదా వెయిట్ చేస్తాం. ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, వెంటనే ట్రేడ్ తీసేసుకుంటాం. ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు. దీంట్లో ఎగ్జిట్ ఎక్కడ తీసుకుంటాం, ఎగ్జిట్ చాలా క్లియర్ కట్ ఎగ్జిట్ వచ్చింది మనకు. ఆ క్లియర్ కట్ ఎగ్జిట్ ఏంటంటే ఇది ఎగ్జిట్ అండి. మనకు మంచిగా రెడ్ కలర్లో ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయిందనమాట. ఇక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు, చాలా పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇది 245లో అలా ఎంట్రీ తీసుకుంటే మనకు ఈ షూటింగ్ స్టార్ లో అనేది 284 అండి. మంచి పర్సెంటేజ్ ఇక్కడ మనకు వర్కౌట్ అయింది. మ్యాక్సిమం 4% పెట్టుకుంటాము, ఓకేనండి. మ్యాక్సిమం మనం 4% పెట్టుకుంటాము ఈ స్ట్రాటజీలో.
2% ఏమో ఎస్ఎల్ పెట్టుకో, అంటే 1:2 రేషియో అనమాట. బట్ 2% రాదు, మనం వెయిట్ చేయొచ్చు. పెరుగుతూ ఉందనుకోండి ఇబ్బంది ఏం లేదు మనకు. అంటే మార్కెట్కి పాజిటివ్ న్యూస్ ఉందనుకోండి మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ అయితే కంపల్సరీ పడిపోద్దండి. షూటింగ్ స్టార్ వచ్చిన తర్వాత నమ్మకూడదు మార్కెట్ని, చాలా వోలటైల్ అయిపోతుంది అది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ కూడా ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఈ బ్రేక్ అయ్యాక మళ్ళీ మనకు ఛాన్స్ ఇచ్చింది. అంటే అది వస్తే మీకు స్క్రీనర్లో ఇది వస్తేనే లేండి, మళ్ళీ మీరు ఇట్లా చెక్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక స్టాక్ తీసుకుంటున్నాను, ఫోనిక్స్ లిమిటెడ్. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుందండి, అన్ని టెస్ట్ చేసి చూపించాలంటే. ఇక్కడ ఎప్పుడు వచ్చింది మనకు అంటే 10th మళ్ళీ చక్కగా మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. నెక్స్ట్ ఈ హైలో నేను ట్రేడ్ తీసేసుకున్నానండి. తర్వాత మనకు ఎగ్జిట్ ఎక్కడ వచ్చిందంటే ఒక ఎగ్జిట్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, ఓకేనండి. తర్వాత ఇక్కడ ఒక ఎగ్జిట్ వచ్చింది, అంటే కానీ ఈ ఎగ్జిటే తీసేసుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ చాలా డౌన్ అయిపోయింది. నెక్స్ట్ డే మనకు తెలియదు కదా నెక్స్ట్ డే డౌన్ అవుద్దో అప్ అవుద్దో. ఈ ఎగ్జిట్ అనేది మన కరెక్ట్ ఎగ్జిట్ అనమాట. ఎంత పర్సెంటేజ్ వచ్చినా ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైనా హ్యామర్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ ఒక హ్యామర్ వచ్చింది కానీ ఇది ఎస్ఎల్ హిట్ అవుతుంది. నెక్స్ట్ డే హ్యామర్ మాత్రం సక్సెస్ అయింది, అంటే నెక్స్ట్ డే హ్యామర్ వచ్చేసి సక్సెస్ అయింది, ఎందుకంటే ఇది ఎస్ఎల్ హిట్ కాలేదు. ఇక్కడ చాలా వరకు ఇక్కడ మనకు పెరిగిపోయింది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 4% ఈజీగా వచ్చేస్తుంది. సో తర్వాత ఇంకొక స్టాక్ని తీసుకుందాం, బెర్జర్ పెయింట్ తీసుకుందామండి. ఈ బెర్జర్ పెయింట్లో కూడా మనకు 10th మార్చి 10th వచ్చింది. నెక్స్ట్ డే ఎంట్రీ కూడా వచ్చేసింది, కానీ ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుందంటే ఇది పెద్దగా మనకేం ప్రాఫిట్ ఏమి ఇవ్వలేదండి. నెక్స్ట్ డే నెక్స్ట్ ఒక 10 days కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది, మనకు ఇది కూడా వచ్చింది. ఈ టైంలో ఇది ఎందుకో తెలియదు కానీ మనకు మార్కెట్ వచ్చేసి కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ మే మంత్లో జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఒకటి ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది కదా. ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల వోలటైల్గా ఉంది. అయినా మన స్ట్రాటజీ చాలా వరకు పనిచేసింది. నేను వేరే డేస్లో ఇంకా బాగా పనిచేస్తుందండి. అంటే ఈ ఎలక్షన్స్ ముందు ఏదైనా గ్లోబల్ న్యూస్ ఉంటాయి, అప్పుడప్పుడు వార్స్ అని అవి ఉంటుంటాయి కదా, అమెరికా యుఎస్ రెసెషన్ న్యూస్ అని వస్తుంటాయి. అలాంటి న్యూస్ వచ్చిన టైంలో పెద్దగా ఈ హ్యామర్ ప్యాటర్న్ కాదు, ఏ ప్యాటర్న్ పనిచేయదు. ఇక్కడ మే మంత్లో జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈ ఎలక్షన్స్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా స్టాక్స్ ఈ హ్యామర్ ప్యాటర్న్ వచ్చినా కానీ కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో దీనికి ఎగ్జిట్ వచ్చేసింది మనకు ముందే, అంటే లో దాకా మనం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ వచ్చేసింది. అంటే షూటింగ్ స్టార్ ఫామ్ అయింది కాబట్టి మనం ఈ పెద్ద లాస్ ఏమి రాదండి దీంట్లో. ఈ లో ఎక్కడుంది, మన ఎంట్రీకి దగ్గరలోనే ఉందన్నమాట లో. షూటింగ్ స్టార్ అనేది ఇన్ని రోజులు పెరగలేదు కదా, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, షూటింగ్ స్టార్ రాగానే తీసేస్తాం, కొంచెమే లాస్లో మనం బయటపడతా ఉంటాం. నెక్స్ట్ వేరే స్టాక్ తీసుకుందాం, ఎన్సి ఇది ఎన్ఎల్సి ఇండియా స్టాక్. దీంట్లో వచ్చేసి మనకు మే 10th యాజ్ యూజువల్గా హ్యామర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎంట్రీ కూడా వచ్చింది మనకు, ఈ హైలో ఎంట్రీ కూడా వచ్చింది. ఇంకా దీన్ని మాట్లాడేది ఏం లేదండి, ఆల్రెడీ బాగా పెరిగిపోయింది స్టాకు. అంటే మనకు 4% రాగానే ఇక్కడేమి మనకు ఇది షూటింగ్ స్టార్ షూటింగ్ స్టార్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయిందండి. షూటింగ్ స్టార్ లోలో ఏం చేస్తున్నాను నేను, దీన్ని తీసేసుకోండి. ఇదంతా కూడా నాకు ప్రాఫిట్ అండి. ఒకవేళ ఎస్ఎల్ కొట్టుంటే చూసారా మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎస్ఎల్ కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం చాలా తక్కువ లాస్లోనే బయటపడిపోతూ ఉంటాం, కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు దానికి డబుల్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటాం, ట్రిపుల్ ప్రాఫిట్ కూడా మనం బుక్ చేస్తూ ఉంటుంటాం అనమాట. ఇది మంచి ప్రాఫిటే మనకు ఇచ్చిందనమాట. నెక్స్ట్ ట్రేడ్. ఈ స్టాక్ తీసుకునే ముందు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మీరు ఏ స్టాక్లో ఈ హ్యామర్ ప్యాటర్న్ యూజ్ చేసి ట్రేడింగ్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. అంటే ఆ స్టాక్ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నాయా. సెకండ్ వచ్చేసి సెక్టోరియల్ స్పెసిఫిక్ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. మనీ కంట్రోల్లో మనకు న్యూస్ వస్తూ ఉంటుంటాయి, మీరు ఆ న్యూస్ చూడకుండా మాత్రం ధనాధన ట్రేడ్లు పెట్టేయకండి. ఎందుకంటే ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, మీరు ట్రేడ్ పెడతారు, పెరుగుతుంది, వెంటనే మళ్ళీ పడిపోతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న 4% మనకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో కంపల్సరీ ఈ రెండు మాత్రం రూల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ కావాలి అంటే దీనికంటే ముందు కనీసం ఒక 5-6 days మార్కెట్ పడుతూ రావాలండి. అంటే డౌన్ ట్రెండ్లో ఉండాలి. చూడండి, పడుతూ ఉంటేనే నేను తీసుకుంటున్నాను.
అంతేగాని పైన ఉన్నప్పుడు తీసుకోవద్దండి. పైన ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ ఇక్కడ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్లో ఉంది, ఇది అప్ ట్రెండ్లో ఇది తీసుకోకూడదండి. పెరుగుతూ వచ్చింది, ఇంకేం పెరుగుద్ది, ఆల్రెడీ చాలా పెరిగేసింది కదా స్టాక్. పెరిగి ఇంకా అక్కడ పెరగడానికి ఏముంటుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ అవి మళ్ళీ పడిపోతుంది అనమాట. సో ఇది మీకు తెలిసిన విషయం. స్టాక్ ఎప్పుడైనా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది, కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ అందరు కూడా దాంట్లో బయింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది కామన్ థింగ్ అనమాట. సో ఈ న్యూస్ లేకుండా చేయొద్దు. దీంట్లో ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చూపిస్తున్నాను మీకు. హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, నాకు ఎంట్రీ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ వచ్చేసింది. ఓకేనండి, ఇది మొత్తం పెరిగిపోయింది. నా 4% నాకు ఖచ్చితంగా వస్తుంది దీంట్లో, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇది అప్ అండి. ఈ 4% రాగానే మనం తీసేసుకుంటాం. 4% ఎట్లా వస్తుందంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. పోయిందే ఉంది మనకు ఇక్కడ. ఇది చూద్దామండి, మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు 38 రూపీస్ ఉంది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు 40 రూపీస్ ఉందండి. అంటే 4% వచ్చినట్టే కదా. ఎంట్రీ తీసుకున్నప్పుడు 38.4 ఉంది, ఇక్కడ మనకి హైలో 40.8 ఉంది. సుమారుగా 3-4% దాకా వచ్చింది. తర్వాత మాత్రం చాలా గ్యాప్ డౌన్ తీసుకుందండి ఈ స్టాకు. ఎందుకు తీసుకుందంటే ఇవన్నీ కూడా పెన్నీ స్టాక్స్. నేను వద్దని చెప్పాను ఇలాంటి స్టాక్స్ చేయొద్దని. 100 రూపీస్ లోపు ఉన్న స్టాక్స్ ఏంటంటే ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి అనమాట. పెరిగినట్టే పెరిగితే ధనమని పడిపోతాం. అంటే ఇక్కడ రాగానే ఏం చేస్తారంటే పెన్నీ స్టాక్స్ చేసేవాళ్ళు దాన్ని బుక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎంతో కొంత పెరిగితే మాకు 2% పెరిగినా చాలు, 3% పెరిగినా చాలా అనుకుంటారు. కానీ మంచి స్టాక్స్లో అట్లా ఏమో ఆలోచించరు. ఈ చిన్న చిన్న స్టాక్స్కి కొంచెం దూరంగా ఉండటం మంచిది. చేయండి, బట్ అనుకున్నంత ప్రాఫిట్ రాకపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టాక్ చూద్దాం. ఇంకా ఈ స్టాక్తో ఆపేస్తున్నానండి, జియో ఫినాన్స్. ఇంకా నెక్స్ట్ స్టాక్స్ మీరు చెక్ చేయండి. దీంట్లో కూడా మనకు మే 10న వచ్చేసి ఇది మనకు హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, కానీ ఎంట్రీ రాలేదండి నెక్స్ట్ డే. కానీ 13న ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, కానీ దీనికి వచ్చింది ఎంట్రీ. నాకు దీనికి ఎంట్రీ ఎక్కడ వచ్చిందంటే ఈ ఏరియాలో వచ్చిందండి. తర్వాత మనకి ఎగ్జిట్ ఎక్కడ వచ్చిందంటే ఇది ఎగ్జిట్ ఇక్కడ 4% చూసుకోవటం అండి. ఇంకా దీనికి ఎందుకంటే దీనికి షూటింగ్ స్టార్ ఏం రాలేదు. షూటింగ్ స్టార్ అయినా రావాలి, లేకుంటే 4% ఏది ముందు వస్తే దాంట్లో మనం దాన్ని తీసేసుకుంటాం. ఎస్ఎల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, అంటే ఎస్ఎల్ చాలా తక్కువ ఉంటుంది. మనకు వస్తే రివార్డ్ వస్తే మాత్రం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎస్ఎల్స్ ఎక్కువ ఉన్నా సరే మన అకౌంట్ మాత్రం ప్రాఫిట్లోనే ఉంటుంది అనమాట. ఈ మోడల్లో మీరు ఏం చేయొచ్చు అంటే స్టాక్స్ అన్నీ కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయాలండి బాగా. ఈ స్టాక్స్ అన్నీ కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇది 10th అయిపోయింది అనుకోండి, మళ్ళీ బ్యాక్ టు ఆల్ బ్యాక్ టెస్ట్ రీల్స్ అని క్లిక్ చేసి ఇంకా వేరే డేస్ చాలా ఉన్నాయి కదా ట్రేడింగ్ చేసి ఈ 9 monthsలో, ఇవన్నీ కూడా చెక్ చేయండి. ఎప్పుడెప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఎస్ఎల్ హిట్ అవుతున్నాయి, ఏ స్టాక్స్లో అంటే ఏ సెక్టర్ స్టాక్స్లో ఎక్కువ ఎస్ఎల్ హిట్ అవుతున్నాయి. అంటే ఒక సెక్టర్లో ఈ హ్యామర్ ప్యాటర్న్ పని చేయట్లేదు లేదనుకోండి, అసలు ఆ సెక్టర్ని అవాయిడ్ చేయడం ఇంకా మంచిది అనమాట. మీరు రీసెర్చ్ చేసి ఇంకా దేనిని ఇంకా డెవలప్ చేయొచ్చు ఈ స్ట్రాటజీని. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బేసిక్ అండ్ క్లాసికల్ స్ట్రాటజీ. కొత్తగా నేను రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏం కాదు ఇది మీకు చాలా చోట్ల వినే ఉండొచ్చు హ్యామర్ ప్యాటర్న్ స్ట్రాటజీని. సో మీరు ఇంకా మీకేమన్నా ఎక్కువ స్ట్రాటజీస్ కావాలన్నా, లేకుంటే ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ చేయాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రెగ్యులర్గా మా దగ్గర క్లాసెస్ నడుస్తుంటాయి అమీర్పేట్లో. మీరు కాంటాక్ట్ అయ్యి మా దగ్గర కోర్సులో జాయిన్ కావచ్చండి. థ్యాంక్ యూ.